ఈ రోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నామా, అదే మోడల్ ఆర్కిటెక్చర్ గురించి. ఆల్రెడీ మనం టోకెనైజర్స్ గురించి మంచిగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పుకున్నాం కదా మామ. అండ్ అలాగే ఇవాళ అసలు ఈ మోడల్ ఆర్కిటెక్చర్ ఎందుకు, దీనివల్ల ఏం యూజ్, అసలు ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఇవాళ డీటెయిల్డ్ గా మనం నేర్చుకుందాం మామ. ఎలాగా అంటే మన ఇంటరాక్టివ్ వేలో అన్ని ఎవ్రీథింగ్ చెప్పుకుందాం మామ. ఓకేనా, లెట్స్ స్టార్ట్ మోడల్ ఆర్కిటెక్చర్. సో మన నెక్స్ట్ టాపిక్ ఇదే. ఆల్రెడీ మనం పైప్ లైన్ ఫంక్షన్ అయిపోయింది అండ్ అలాగే టోకెనైజర్స్ కూడా అయిపోయింది. ఒకవేళ ఎవరైనా మిస్ చేసి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను మామ, ప్లీజ్ గో అండ్ వాచ్. అసలు ఈ మోడల్ ఆర్కిటెక్చర్ హగ్గింగ్ ఫేస్ లో ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే చెప్తాను మామ. ఇప్పుడు నేను ఇట్లా రాస్తాను, ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంపోర్ట్ ఆటో మోడల్. ఇలా రాయడం వల్ల ఏం యూజ్ అని అంటే ఇక్కడ మనం ప్రీ డిఫైన్డ్ న్యూరల్ ఆర్కిటెక్చర్ ని మనం తెచ్చుకుంటున్నాం మనం. సో దీని వల్ల ఏమవుతుందంటే నువ్వు సపరేట్ గా ఒక పెద్ద ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ న్యూరల్ ఆర్కిటెక్చర్ ఉంటది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ, అంతే. ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఓకే. బట్ మన వీడియో అట్లా ఉండకూడదు కదా మావా. మన వీడియో కొంచెం లోపల ఏం జరుగుతుంది కూడా తెలుసుకోవాలి కదా. సో లోపల ఏం జరుగుతుంది అని అంటే, లోపల కూడా ఎన్ఎల్పి మోడల్స్ కే కదా మా ఉండేది. ఎన్ఎల్పి మోడల్స్ లైక్ ఏమేమి ఉంటాయి, బర్ట్ గానీ, జీపీటీ గానీ, ఇలా వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో ఈ ఆర్కిటెక్చర్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ యాక్చువల్ గా ఈ ఆర్కిటెక్చర్ లోపల అసలు ఏం ఫాలో అవుతుంది, అసలు ఎలా ఉంటది అని అంటే, ఫస్ట్ ది ఎంబెడింగ్ లేయర్ మామ. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ఎంబెడింగ్ లేయర్, సెకండ్ వన్ వచ్చేసరికి పొజిషనల్ ఎన్కోడింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ బ్లాక్. దీంట్లోనే మొత్తం ఒక పెద్ద అదేమంటారు ట్రాన్స్ఫార్మర్ ఉంటది కదా మామ, అదే నిజమైన ట్రాన్స్ఫార్మర్ ఇదే మామ మన మోడల్స్ లో కూడా. అండ్ నెక్స్ట్ వన్ టాస్క్ యొక్క స్పెసిఫికేషన్ హెడ్, టాస్క్ స్పెసిఫిక్ హెడ్. ఈ మూడింటిని యూజ్ చేసి బాడీ క్రియేట్ చేస్తాం. ఆ బాడీకి తల క్రియేట్ చేయాలి దీంతో, అంతే. సో ఇవాళ ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను మామ. ఇన్ డెప్త్ అంటే కాంటెక్స్ట్ అంతా వేరుగా అయిపోతుంది. మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ డెప్త్ గా ఫార్ములాస్ అవన్నీ చెప్పాలంటే దానికి ఎన్ఎల్పి ప్లేలిస్ట్ చేస్తాను మామ. అక్కడ మీకు ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్ గా చెప్తాను మామ. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది లోపల, అసలు ఈ ఎంబెడింగ్ లేయర్ అంటే ఏంటిది, ఈ పొజిషనల్ ఎన్కోడింగ్ అంటే ఏంటిది, ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ అంటే ఏంటిది, టాస్క్ స్పెసిఫిక్ హెడ్ అంటే ఏంటిది, వీటన్నిటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇది డిస్కషన్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా వీటిపైన క్లారిటీ వస్తుంది మామ, డామ్ షూర్. సో దానికోసం మీరు చేయాల్సింది లైక్, షేర్, సబ్స్క్రైబ్ మామ, అంతే. ఓకేనా మామ? డన్. అసలు ఒక మోడల్ ఉంది అని అంటే దాని యొక్క ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు ఏం జరుగుతుంది ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఇప్పుడు ఇన్పుట్, ఈ ఇన్పుట్ ని మనం టోకెనైజేషన్ చేస్తాం. తర్వాత ఈ టోకెనైజేషన్ చేసిన తర్వాత మనకి టోకెన్స్ వస్తాయి కదా మామ. ఆ టోకెన్స్ ని యూజ్ చేసుకొని మనం ఎంబెడింగ్ లేయర్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఆ ఎంబెడింగ్ లేయర్స్ లోనే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎంబెడింగ్స్ ఉంటాయి మామ. ఒకటేమో టోకెన్ ఎంబెడింగ్, ఇంకొకటేమో పొజిషనల్ ఎంబెడింగ్. ఎంబెడింగ్ లేయర్ క్రియేట్ చేసాం. ఎంబెడింగ్ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ మామ. ఈ ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ కి మనం ఏదైనా హెడ్ యాడ్ చేస్తే అప్పుడు టోటల్ గా ఒక పెద్ద మోడల్ వచ్చేస్తుంది మామ. సో ఇప్పుడు మనం వాడుతున్నాం కదా లైక్ జేపీటీ కానీ, జెమినీ కానీ, ఇవన్నీ వీటన్నిటిలో ఇంటర్నల్ గా ఇవి ఉంటాయి మామ. డెఫినెట్ గా ఇవి లేకుండా అసలు ఎటువంటి ఎల్ఎల్ఎం మోడల్ ఉండదు. సో అదనమాట. సో ఇవాళ వీటి గురించి చెప్పుకుందాం. ఈ రోజు వీటి గురించి చెప్పుకోవడం మాత్రమే కాకుండా వీటి మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇంప్లిమెంట్ చేసేద్దాం మామ. ఫస్ట్ సీక్వెన్షియల్ గా వద్దాం, ఓకేనా? ఇన్పుట్ నేను ఇచ్చాను, ఓకే. ఇన్పుట్ ఇచ్చాను, దాని తర్వాత ఏమైంది, టోకెనైజేషన్ చేశాను. టోకెనైజేషన్ అంటే స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం, ఓకే, అయిపోయింది. దీని తర్వాత ఎంబెడింగ్ లేయర్స్. ఇక్కడ ఎంబెడింగ్ లేయర్స్ అంటే నథింగ్ బట్, మీకు సింపుల్ గా చెప్తామా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు మోడల్స్ అనేటివి ట్రైన్ అయ్యేది దేని మీద, టెక్స్ట్ మీద కాదు, నంబర్స్ మీద అని చెప్పేసాను. సో లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ జంగిల్ అని చెప్పి రాశాను మామ. ఇలా రాసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు టోకెనైజేషన్ అంటే ఇదొక వర్డ్, ఇదొక టోకెన్, ఇదొక టోకెన్, ఇదొక టోకెన్, ఇదొకటి, 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 ఇలా అవుతాయి కదా. ఇప్పుడు దీనికంటూ ఒక డిక్షనరీ ఉంటది మామ. అందులో ఎలాగానంటే, ఇప్పుడు ఈ లయన్ అనే వర్డ్ ఏ ఇండెక్స్ లో ఉంది, సపోజ్ 101 ఇండెక్స్ లో ఉంది అనుకుందాం మామ. సో ఇక్కడ అన్ని జీరోస్ వచ్చేస్తాయి. అంటే 101 ఇండెక్స్ లో ఈ లైన్ అనేది ఉంది. ఈజ్ అనే వర్డ్ ఏ ఇండెక్స్ లో ఉందో చూడాలి. అప్పుడు
చూసుకుంటా పోతాం. అప్పుడు సపోజ్ 1001 అనుకుందాం, ఇది దీని ఇండెక్స్. సో దీని ఇండెక్స్ 1001. అండ్ అలాగే నెక్స్ట్ ఈ దాకి కూడా చూడాలి ఇండెక్స్, కింగ్ కి చూడాలి, ఆఫ్ కి చూడాలి, జంగిల్ కి చూడాలి. అలా ఇండెక్సెస్ చూసుకుంటాం కదా మామ. ఆ ఇండెక్సెస్ అన్ని చూసుకున్న తరువాత మనకేమొస్తాయి, మన ఇన్పుట్ లో మనం అసలు ఏమేమి వర్డ్స్ వాడామని తెలుస్తుంది బేస్డ్ ఆన్ దిస్ ఇండెక్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఉంది మా 101 ఇండెక్స్ అన్నాను. ఈ 101 ఇండెక్స్ లో మనకేముంది, లయన్ ఉంది. సో ఫస్ట్ మనం లయన్ వాడాము. ఇప్పుడు 1001 ఉంది. ఈ 1001 లో ఈజ్ ఉంది అనుకుంటే ఓకే, లయన్ ఈజ్ ఇలా వస్తుంది అనమాట సీక్వెన్స్. అంటే ఆ సీక్వెన్స్ ని అర్థం చేసుకోవడానికి, ఆ వర్డ్ ఏంటిదో తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఇండెక్సెస్ వాడతాం మామ. అది ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. ఇది ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది ఎంబెడింగ్ లేయర్స్ లో. ఎలాగా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మన దగ్గర ఈ 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ రకరకాలుగా ఉన్న వర్డ్స్ ని మన వొకాబులరీ తోటి టాలీ చేసుకోవాలి మామ, రిలేషన్ చెక్ చేయాలి. మీకు ఇది చెప్తుంటే గాల్లో చెప్తున్నట్టు అనిపిస్తుంది, బట్ చెప్తాను ఈజీగా చెప్తాను, ఆగండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంబెడింగ్ లేయర్స్ అనేటివి రకరకాలు ఉంటాయి మామ. అంటే జీపీటీ ఒక టైప్ ఆఫ్ ఎంబెడింగ్ వాడుతుంది, అండ్ అలాగే బర్ట్ అనేది ఇంకో టైప్ ఆఫ్ ఎంబెడింగ్ వాడుతుంది, జెమినీ అనేది ఇంకో టైప్ ఆఫ్ ఎంబెడింగ్ వాడుతుంది. బట్ ఇలా రకరకాల ఎంబెడింగ్స్ వాడినా కూడా వాళ్ళకి వాళ్ళ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో మనకి ఈజీగా అర్థం అవడానికి నేను ఒక సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా మామ. చూడండి, మ్యాన్, ఉమెన్, కింగ్, క్వీన్. ఇదని మామ, ఈ టేబుల్ చూసినాక మీకు క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది మామ. చెప్తున్నాను కదా, ఎంబెడింగ్ లేయర్స్ గురించి క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఇండెక్సెస్ మామ. మ్యాన్ అనే ఒక వర్డ్, ఉమెన్ అనే ఒక వర్డ్, కింగ్, క్వీన్, యాపిల్, ఆరెంజ్, ఇవన్నీ వర్డ్స్. ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఇదేంటిది, ఒక రిలేషన్స్, అంటే ఒక ఫీల్డ్స్ టైప్ అన్నమాట. అంటే జెండరా, రాయలా, ఫుడ్డా, అలా వొకాబులరీస్ ఉంటాయి కదా మామ మనకి. సో అవన్నీ ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఈ రిలేషన్స్ అనేది ఎందుకు అని అంటే మోడల్ కి ఇంకా ఈజీ అండర్స్టాండింగ్ రావాలి. ఇప్పుడు మ్యాన్ అనే వర్డ్ ఉంది, మ్యాన్ అనే వర్డ్ కి ఏమేమి సిమిలారిటీగా ఉంటాయి అంటే, మ్యాన్ అంటే జెండర్ సిమిలర్ గా ఉందా లేదా. ఇప్పుడు ఉమెన్ ఉంది, ఇప్పుడు మ్యాన్ కి ఆపోజిట్, బట్ జెండర్ లో మాత్రం రిలేషన్ ఉంటది. ఇప్పుడు మ్యాన్ అయినా ఒక జెండరే, ఉమెన్ అయినా ఒక జెండరే, బట్ మ్యాన్ ఆపోజిట్ రిలేషన్షిప్ కాబట్టి ఇక్కడ +1 కాస్త ఇక్కడ -1 ఉంది, అంతే మా డిఫరెన్స్. సో మనం మోడల్ కి ఇచ్చేటప్పుడు ఈ టైప్ ఆఫ్ టేబుల్ మనం ఒకటి క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడు జెండర్ కి 1 ఉంది, -1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో రిలేషన్ ఉంది, ఈ రెండు ఆపోజిట్ అని మైనస్ చార్జ్, అంతే. నెక్స్ట్ కింగ్ అంటే జెండర్ తోటి సంబంధం ఉంటది కదా, క్వీన్ అంటే జెండర్ తోటి కూడా సంబంధం ఉంటది కదా. అలాగే యాపిల్ కి జెండర్ కి ఏమన్నా రిలేషన్ ఉంటుందా మామ? ఉండదు కాబట్టి మనం మోడల్ కి చెప్తున్నాం, ఈ టేబుల్ ద్వారా చెప్తున్నాం మనం యాపిల్ కి జెండర్ కి రిలేషన్ లేదు, సో యాపిల్ అనేది జెండర్ కాదు అనేది మోడల్ కి చెప్తున్నాం. అండ్ అలాగే ఆరెంజ్ అనేది కూడా జెండర్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు రాయల్టీ ఫీల్డ్ కి వస్తే, మ్యాన్ అనేటోడికి రాయల్ కి సంబంధం ఉంటదా మామ? మీరు చెప్పండి. రాయల్ అంటే బేస్డ్ అపాన్ మనీ రిలేటెడ్ కదా. సో మనీ రిలేటెడ్ దానికి మ్యాన్ కి ఇండైరెక్ట్ గా సంబంధం ఉంటది కానీ డైరెక్ట్ గా సంబంధం ఉండదు కదా మామ. మన రియల్ లైఫ్ లో ఓకే, డబ్బు లేకపోతే జీతం లేదన్నట్టు మాట్లాడతారు కానీ, బట్ మోడల్ కి ఇచ్చేటప్పుడు మ్యాన్ కి రాయల్ కి సంబంధం ఉండదు. మ్యాన్ కెన్ బి పూర్ కూడా కావచ్చు కదా. సో మనం అందుకని ఇక్కడ ప్రాబిలిటీ అనేది లెస్ ఉంటది, రిలేషన్షిప్ అనేది తక్కువ ఉంటది. సేమ్ అలాగే ఉమెన్ కి కూడా. ఇప్పుడు కింగ్ అంటే తెలుసు, కింగ్ అంటే ఇంకా రిచే కదా ఖచ్చితంగా. సో అతని కింగ్ కి మాత్రం ఎక్కువ రిలేషన్ ఉంటది రాయల్ తోటి, క్వీన్ కి కూడా ఎక్కువ రిలేషన్ ఉంటది రిచ్ కాబట్టి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కన్ఫర్మ్ చెప్పగలం వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. సో అది. అలాగే యాపిల్ కి రాయల్టీకి ఏదైనా సంబంధం ఉందా మామ? లేదు, 0. ఇక్కడ కూడా ఏమైనా ఉందా సంబంధం? లేదు, 0. నెక్స్ట్ ఇక్కడ మ్యాన్ కి ఫుడ్ కి సంబంధం ఉందా? లేదు కదా, లేదు. ఓకే, ఇక్కడ సింపుల్ గా చెప్పేస్తాం. ఇక్కడ ఉమెన్ కి ఫుడ్ కి సంబంధం ఉందా? లేదు. కింగ్ కి ఫుడ్ కి లేదు, క్వీన్ కి లేదు. ఇక్కడ యాపిల్ కి చూడండి మా, యాపిల్ అంటే ఏంటిది? ఫ్రూట్ కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా ఫుడ్. అంటే ఆరెంజ్ కూడా మనం ఫుడ్ కిందకి ఇచ్చేస్తాం. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్తున్నాం, LLM కి ఈజీ అండర్స్టాండింగ్ మామ. ఇప్పుడు మ్యాన్ అనేటడు ఏంటి, జెండరా లేకపోతే ఏందా అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడానికి దీన్ని యూజ్ చేసుకొని మోడల్ అనేది మనకి అవుట్పుట్స్ ఇస్తుంది మామ. ఇక్కడ చూడండి, ఇక్కడ 53919853 ఇలా రాశాను కదా, ఇదేంటిది అనుకున్నారు? ఇండెక్స్. ఇక్కడ చెప్పాను కదా మామ, ఇండెక్స్ ఈ విధంగా వెక్టార్ ఫామ్ లో రాసుకుంటామని చెప్పేసి అని. ఆ ఇండెక్సెస్ ఇవి మామ.
ఇండెక్సెస్ గురించి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే చూడండి మావా అది. ఓకేనా, ఇది బేసికల్లీ టోకెన్ ఎంబెడింగ్స్ మావా. ఇది మావా దీని నుంచి మనకి ఒక లుకప్ టేబుల్ లెక్క వస్తుంది మోడల్ కి. ఓకేనా, నెక్స్ట్ మనం కావాల్సింది ఏంటిది, పొజిషనల్ ఎంబెడింగ్స్. ఇప్పుడు దీని గురించి కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్పుకుందాం మావా. ఓకే, ఇప్పుడు మనం పొజిషనల్ ఎంబెడింగ్స్ దీన్ని మనం కాన్సెప్చువల్ గా చెప్పుకుందాం మావా. ఎలాగా అనంటే మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డాగ్ బైట్స్ మ్యాన్. ఓకే, ఈ సెంటెన్స్ బానే ఉంది. ఒక ఎల్ఎల్ఎం ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఇచ్చిందంటే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఎల్ఎల్ఎం కి ఇదే సీక్వెన్స్ ఎలా అర్థమైంది? మేబీ ఇది కూడా ఇవ్వచ్చు కదా, మ్యాన్ బైట్స్ డాగ్ అని చెప్పేసి అని. అట్లా ఇవ్వదు కదా, ఎందుకు? ఇప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అనంటే బేస్డ్ ఆన్ ఈ పొజిషనల్ ఎంబెడింగ్స్ మావా. ఈ పొజిషనల్ ఎంబెడింగ్స్ యూజ్ చేసుకొని మనకి సీక్వెన్షియల్ వర్క్ ఫ్లో అనేది వచ్చేస్తుంది. అంటే ఎలా జరుగుతుంది అనంటే, ఇప్పుడు ఈ సెంటెన్సే ఉంది మావా. ఈ సెంటెన్స్ ని ఈ డిక్షనరీ అంటే ఈ లుకప్ టేబుల్ లో చూసుకుంటది. ఈ లుకప్ టేబుల్ లో చూసుకున్నాక అదేంటిది, యానిమలా కాదా అని చెప్పేసి అని రిలేషన్స్ అర్థమవుతుంది. దాని తర్వాత ఇది వెర్బ్, ఈ యాక్షన్ ని కూడా ఇక్కడ ఈ టేబుల్ లో చూసుకుంటది. చూసుకున్న తర్వాత అది ఏంటిది అని చెప్పి తెలుసుకుంటది. తెలుసుకున్నాక నెక్స్ట్ ఈ వర్డ్ ని కూడా చూసుకుంటది. చూసుకున్నాక ఇదేంటిది అని చెప్పి తెలుసుకుంటది. ఓకే, ఇలా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పొజిషన్ లో వాడాం, 0th పొజిషన్ లో వాడాం, ఇది ఫస్ట్ పొజిషన్ లో వాడాం, ఇది సెకండ్ పొజిషన్ లో వాడాం. సో అప్పుడు ఇది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయింది. అంటే ఒక ఇన్పుట్ అనేది మనకి ఎలా ఉంటుంది అనంటే వర్డ్ ఎంబెడింగ్ ప్లస్ పొజిషనల్ ఎంబెడింగ్. ఇక్కడ వర్డ్ ఎంబెడింగ్ లో మనం ఏం చేసాము చెప్పాం, అంటే ఏ వర్డ్ దేనికి రిలేటెడ్ అని చెప్పి తెలుసుకుంటది. ఓకే, ఏ వర్డ్ దేనికి రిలేటెడ్ అని తెలుసుకున్నా కూడా మనకి ఒక సీక్వెన్స్ ఉండాలి కదా మామ, అప్పుడే కదా మీనింగ్ఫుల్ సెంటెన్స్ వచ్చేది. సో ఆ సీక్వెన్స్ కోసం మనం పొజిషనల్ ఎంబెడింగ్ వాడతాం. ఈ పొజిషనల్ ఎంబెడింగ్ అనేది సేమ్ యాజ్ పొజిషన్ ఇండికేట్ చేస్తా ఉంటుంది. ఆ వర్డ్ యొక్క పొజిషన్ కి ఆ మీనింగ్ ఏంటిది అనే విధంగా చేస్తుంది. దీని గురించి ఇంకా ఇన్డెప్త్ తెలుసుకోవాలి అని అంటే మామ, నేను దీని గురించి సపరేట్ గా వీడియోస్ చేస్తాను మామ. అందులో మీకోసం లోపల ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అండ్ అలాగే ఏమేం ఫార్ములాస్ వాడతారు, అసలు అదేందుకు వాడతారు, రీసెర్చ్ పేపర్స్ గురించి మనం ఏమేమి తీసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మనం ఎన్ఎల్పి ప్లేలిస్ట్ లో బ్రీఫ్ గా డిస్కస్ చేసేద్దాం మామ. ఓకేనా? ఓకే, ఇప్పుడు పొజిషనల్ ఎంబెడింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటిది, ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ వచ్చేసింది. ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ వచ్చేసింది మామ. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ రావడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఎంతైతే హెల్ప్ అవుతుందో ఈ ఎల్ఎల్ఎంస్ లో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా అంతే హెల్ప్ అవుతుంది మామ. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసుకుంటే కనుక ఈ డయాగ్రామ్ టోటల్ ఒక ఎల్ఎల్ఎం కి కావాల్సిన బేసిక్ ఫిగర్ మామ ఇది. సో ఇక్కడ ఎన్కోడర్స్ డీకోడర్స్ అని రెండు ఉంటాయి. ఇక్కడ మనకి ఈ ఒక బ్లాక్ ఉంది కదా, ఇదే ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ అని అంటాం దీన్ని. ఇదేమో ఇది కూడా ట్రాన్స్ఫార్మర్ బ్లాకే విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ డీకోడర్. ఇది ఎన్కోడర్ డీకోడర్. ఇప్పుడు దీని గురించి క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను మామ. ఇక్కడ చూడండి మామ, ఇన్పుట్స్ నుంచి ఇన్పుట్ ఎంబెడింగ్స్, పొజిషనల్ ఎంబెడింగ్స్, అంటే ఇక్కడ వరకు మన పార్ట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఈ పార్ట్ చెప్పుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఈ పార్ట్ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో అవుట్పుట్ ఎంబెడింగ్స్ అంటే ఏం లేదు మామ, ఇక్కడ ఎన్కోడర్స్ నుంచి అవుట్పుట్స్ వస్తాయి. ఇప్పుడు ఎన్కోడర్ లో మనం ఒక ఎంబెడింగ్ లేయర్ వాడతాం కదా మామ, ఆ ఎన్కోడింగ్ లేయరే ఇక్కడ అవుట్పుట్ ఎంబెడింగ్ అవుతుంది. అందుకే ఇక్కడ షిఫ్టెడ్ రైట్ అని అన్నారు. అంటే ఇక్కడ నుంచి ఎన్కోడింగ్ లేయర్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడికి షిఫ్ట్ అయ్యి మళ్ళీ మీనింగ్ఫుల్ అర్థం చేసుకొని చేస్తుంది. బట్ ఇంకా క్లారిటీగా చెప్తాను మామ. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి మామ. ఒకటి ఓన్లీ ఎన్కోడర్, ఇంకొకటి ఓన్లీ డీకోడర్, ఇంకొకటి రెండు కంబైన్డ్ గా ఉంటది, ఎన్కోడర్ అండ్ డీకోడర్. సో ఇప్పుడు ఎన్కోడర్ లో ఏం జరుగుతుంది, డీకోడర్ లో ఏం జరుగుతుంది, ఎన్కోడర్ అండ్ డీకోడర్ లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకేనా మావ? ఇప్పుడు ఈ ఎన్కోడర్ లో ఏం జరుగుతుంది అని అంటే అటెన్షన్ మావ. మెయిన్ గా అటెన్షన్ అని అంటాం దాన్ని. అటెన్షన్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే దానికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మావ, క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. బట్ నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ వాడతారు అని అన్నాను. బట్ అసలు ఎందుకు ఆ నీడ్, ఎందుకు? ఆల్రెడీ మనకి RNN LSTM లాంటివి ఉన్నాయి. బట్ ఈ ట్రాన్స్ఫార్మర్ దేనికి అని అంటే మామ, లెట్ us సపోజ్ ఫస్ట్ మనం రీజన్ తెలుసుకొని దాని తర్వాత ఇంటర్నల్ కి వెళ్దాం మామ. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో
నేను లెట్ సపోజ్ నేను ఉన్నాను మామ, నేను త్రిజ్ఞానం ఛానల్ గురించి ఒక స్మాల్ డిస్క్రిప్షన్ రాస్తాను మామ. స్టార్టింగ్ లో ఇట్లా త్రిజ్ఞానం అని చెప్పి రాస్తాను. ఓకే, సంథింగ్ ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అని అంటాను. ఓకే, ఇలా నేను అన్నప్పుడు ఇక్కడ నేను ఇట్ అని రాశాను. ఇట్ అని రాసినప్పుడు ఈ ఇట్ అంటే ఏంటిది, దేన్ని రిఫర్ చేస్తున్నాం మనం? ఇక్కడ త్రిజ్ఞానం ని రిఫర్ చేస్తున్నాం. ఓకే, బట్ ఈ ఇట్ అంటే ఏంటిది అని చెప్పేసి అని మోడల్ కి తెలియదు. ఎందుకు? మనం స్టార్టింగ్ లో ఎక్కడో వాడాం త్రిజ్ఞానం అనే పదాన్ని, నెక్స్ట్ కొన్ని సెంటెన్సెస్ తర్వాత మనం ఇట్ అని వాడాం. ఇక్కడ ఇట్ రిఫర్స్ టు ఇది త్రిజ్ఞానం. సో స్టార్టింగ్ లో ఉన్నా కూడా ఎవ్రీ వర్డ్ కి రిఫర్ చేయాలి ఈ త్రిజ్ఞానం అనేది, అప్పుడే మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ అనేది వస్తుంది మామ. దీన్నే లాంగ్ టర్మ్ డిపెండెన్సీస్ అని అంటాం. అంటే లాంగ్ టర్మ్ గా గుర్తుపెట్టుకోవాలి వాటిని. సో దానికోసమే మనం ఈ మల్టీ హెడ్ అటెన్షన్ ని వాడతాం మామ. ఇది సింపుల్ గా చెప్పాలి అని అంటే మీకు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మామ. అది ది క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ బికాస్ ఇట్ వాస్ టైర్డ్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఇట్ అంటే క్యాట్ ని రిఫర్ చేయాలి కదా. ఎలా జరుగుతుంది అంటే ఇంటర్నల్ గా ప్రాసెస్, ఇప్పుడు ఇదంతా ఒక టోకెన్ వెక్టార్స్ కన్వర్ట్ అయితే కదా మామ, ఇదంతా ఒక వెక్టార్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం మోడల్ కి ఇచ్చేటప్పుడు ఇట్లా మనకి కొన్ని న్యూరాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వర్డ్ అనేది యాక్చువల్ గా ఈ ఒక్క దానికి వెళ్తుంది అనేది నార్మల్ మెథడ్ మామ. కానీ ఈ అటెన్షన్ లో ఏం జరుగుతుంది అని అంటే ఎవ్రీ వర్డ్ కి రిఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ దా అనే వర్డ్ దీనికి మాత్రమే రిఫర్ చేయదు మామ, ఈ క్యాట్ కి వస్తుంది అండ్ అలాగే సాట్, ఇది ఇలా ఎవ్రీ వర్డ్ మామ. ఇలా ఎవ్రీ వర్డ్ ఈ ఫస్ట్ వర్డ్ కి రిఫర్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ సెకండ్ ఉంది కదా, సెకండ్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్ కూడా ఎవ్రీ వర్డ్ దీన్ని రిఫర్ చేస్తుంది. అంటే ఈ క్యాట్ కి సాట్ కి రిలేషను, క్యాట్ ఆన్ కి రిలేషను, క్యాట్ ఆన్ ది మ్యాట్ కి రిలేషను, ఇలా ఎవ్రీ వర్డ్ కి మనం క్యాట్ అనేది మర్చిపోకుండా ఉండడానికి, గుర్తు చేయడానికి ఆ వర్డ్ ని మనం ప్రతి దానికి పంపిస్తా ఉంటాం. సో ఎక్కడ యూజ్ ఉంటుందో అక్కడ వాడతాం. ఇది బేసిక్ గా మామ. మీకు నార్మల్ పైన గా ఒక రఫ్ గా ఐడియా ఇవ్వడానికి ఇది మామ. ఇన్ డెప్త్ గా ఫార్ములాస్ తో సహా మనం తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇటు వరకు వచ్చింది, ఇటు దగ్గరకు వచ్చేసినప్పుడు కాంటెక్స్ట్ అర్థం చేసుకోగలదు. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్ గా ఇటు దీన్ని రిఫర్ చేస్తుంది అనుకుంటే దీనికి ఆల్రెడీ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది, ఈ క్యాట్ దగ్గర నుంచి వచ్చేస్తుంది, సాట్ దగ్గర నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఇట్ అనేది మర్చిపోదు. ఇక ఈ ఇట్ అనేది ఖచ్చితంగా రిఫర్స్ టు క్యాట్, నా దగ్గర ఆల్రెడీ ఆ మెమరీ ఉంది. సో ఈ ఇట్ రిఫర్స్ టు క్యాట్ అని చెప్పి అర్థమైపోతుంది. ఓకేనా మామ? ఇది టోటల్ గా అటెన్షన్ అంటే మామ. ఇది అటెన్షన్. ఓకేనా మామ? అటెన్షన్ కూడా జరిగింది అంటే లాంగ్ టర్మ్ డిపెండెన్సీస్ కూడా గుర్తు పెట్టుకుంటుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇక్కడ మల్టీ హెడ్ అటెన్షన్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది. వీటిని నార్మలైజేషన్ చేస్తాం మామ. నార్మలైజేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మామ, పారామీటర్స్ ని, ఎక్కువ ఉన్న పారామీటర్స్ ని కాస్త తక్కువ చేయడం, అట్లా ఆ విధంగా అనుకోండి మామ. అది అంటే ఎక్కువ ఉన్న పారామీటర్స్ ని కాస్త తక్కువ చేయడం అని కాదు, స్కేలింగ్. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మామ. నార్మలైజేషన్ కి ఎగ్జాంపుల్ కాదు కానీ యాక్టివేషన్స్ అనేది మనం జరుగుతూ ఉంటాయి. న్యూరల్ నెట్వర్క్స్ లో ఎన్నో టైప్ ఆఫ్ యాక్టివేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యాక్టివేషన్ అనేది పెరుగుతా పెద్ద వాల్యూస్ వచ్చేస్తాయి. అండ్ అలాగే మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు కూడా అవి ఎలా అంటే మామ ఇక టువర్డ్స్ గా నెగ్లిజిబుల్ గా అయిపోతాయి. 0.0000000 సంథింగ్ అట్లా వచ్చే పొజిషన్ విధంగా వెళ్ళిపోతుంది కొన్ని సార్లు. సో అలా అవ్వకుండా ఉండడానికి మనం నార్మలైజ్ చేస్తాం. ఒకవేళ వాల్యూస్ తగ్గుతున్నాయనంటే కొంచెం పెంచాలి అన్నట్లుగా. అది ఈ నార్మలైజేషన్ మామ. నెక్స్ట్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్. అది ఆల్రెడీ తెలుసు మనకి న్యూరల్ నెట్వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేసి అని. సో అది ఈ న్యూరల్ నెట్వర్క్ మామ. అండ్ అలాగే మళ్ళీ ఇక్కడ నార్మలైజేషన్. టోటల్ గా ఇది ట్రాన్స్ఫార్మర్ బ్లాక్, ఏది ఎన్కోడర్స్ కి, అండ్ అలాగే ఇది డీకోడర్స్ కి. మీరు గమనిస్తే మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్, ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్, మళ్ళీ నార్మలైజేషన్. ఇక్కడ ఎక్స్ట్రా ఒకటి మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్, ఇదొక్కటి ఉంటది మామ. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇన్ డెప్త్ గా చెప్పుకుందాం. మీకు అర్థమయ్యే విధంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పుకుందాం మామ. ఈ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ కి యూజర్స్ ఏంటివి, దాని యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటివి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అండ్ అలాగే ఇక్కడ మనం టాపిక్ ఏంటిది, ఈ వర్క్ ఫ్లో చెప్పుకోవాలి కదా. సో ఇందులో ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ గురించి కూడా ఇప్పుడు చెప్పాను. ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ దేనికి అని చెప్పేసి అని. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, హెడ్. ఈ హెడ్ అంటే ఏం లేదు మామ, ఇక్కడ ఉన్నది కదా మామ, ఇదే తల. ఈ టోటల్ మోడల్ కి ఇది ఒక తల. అంటే ఫైనల్ అవుట్పుట్
ఇక్కడ నుంచి వస్తుంది మనకి. సో ఇది మావా టోటల్ మోడల్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మీకు ఇంకా తెలియాల్సింది ఏముంది, ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా తెలియాలి. ఆల్రెడీ మల్టీ హెడ్ అటెన్షన్ గురించి తెలుసు, న్యూరల్ నెట్వర్క్ తెలుసు, నార్మలైజేషన్ తెలుసు. ఇంకొకటి మాస్క్డ్ మల్టీ హెడ్ అటెన్షన్ ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మామ, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఎన్కోడర్స్ ఎప్పుడు వాడతాము, ఎక్కడ వాడతాము, ఏ టైంలో వాడతాము అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా మామ? సో ఇది మామ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఎవ్రీథింగ్ మళ్ళా వీటిని ఇంప్లిమెంట్ కూడా చేసేద్దాం మామ. ఓకేనా మామ? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. బాయ్ బాయ్.